హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జగత్ స్వప్న వారి స్పెనెస్తా అనే ప్రాజెక్ట్కి వచ్చాను. ఇక్కడ విలాస్ వస్తున్నాయి విత్ మినీ స్విమ్మింగ్ పూల్. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి 900 స్క్వేర్ యార్డ్స్ వరకు మనము ఇక్కడ విలాస్ చూస్ చేసుకోవచ్చు. అండ్ మంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్, పీస్ఫుల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా. పక్కనే హౌజెస్ కూడా మనకు కనబడుతున్నాయి. సో ఇప్పుడు చూడండి. ఈ ప్రాజెక్ట్ అనేది HMDA రేరా అప్రూవ్డ్ అయినది. ఇప్పుడు నేను బయట నుంచి లోపలికి వస్తున్నాను. సో మనకు వెళ్ళగానే 60 ఫీట్ రోడ్ అండ్ 60 ఫీట్ రోడ్కి 30 and 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ గార్డెనింగ్ తయారవుతుంది. పైన వాటర్ ట్యాంక్, ఇక్కడ కింద సెక్యూరిటీ రూమ్ అండ్ మంచి గ్రాండ్ డిజైన్ ఉన్న ఎంట్రన్స్ గేట్ జగత్ స్వప్న వారి. అండ్ విశాలమైన రోడ్స్. అండ్ నేను ప్రెజెంట్లీ ఏ విధంగా ఉందో అది చూపిస్తున్నాను. అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా తయారవుతుంది అనేది కూడా నేను ప్రతి క్లిప్కు చూపిస్తున్నాను. సో ఈ ప్రాజెక్టు స్పెనెస్తా ప్రాజెక్టు 21 acres టోటల్. ఈ ప్రాజెక్ట్లో 200 విలాస్ వస్తున్నాయి విత్ మినీ స్విమ్మింగ్ పూల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. అండ్ ఇందాక నేను చూపించినట్టుగా గేట్కి లెఫ్ట్ సైడ్ వర్క్ అవుతుందని చూపించాను కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడ కొన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ అండ్ రోడ్లకి ఇరువైపున చెట్లు పెట్టడము, ఇవి కంప్లీట్ అయినాయి. అండ్ ప్రెజెంట్లీ ఇక్కడ 2 విలాస్ స్టార్ట్ చేశారు. సో ఇలా బ్రిక్స్ వర్క్ కంప్లీట్ అయింది. సో ఈ ఫిబ్రవరిలో భూమి పూజ కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో హ్యాండ్ అవుట్ చేస్తారు ఈ విలాస్ అన్ని ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళకి. సో ఈ విలాస్ అనేటివి 60% కన్స్ట్రక్షన్ అండ్ 40% ఫర్ ద గ్రీనరీ. సో ఇది వాకింగ్ ట్రాక్. అండ్ విలాస్ అనేటివి ఈ విధంగా రెడీ అవుతాయి. సో విశాలమైన రోడ్లు అండ్ రోడ్లకి ఇరువైపున విలాస్ వస్తాయి. అండ్ మంచి గ్రీనరీ సరౌండింగ్స్తోని ఇంటికి చుట్టూ. అండ్ పోర్ట్ కోక్ పైన మనకు మినీ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. సో పోర్ట్ కోక్ కింద 2 కార్లు పార్కింగ్ చేసేటట్టుగా స్పేస్ వస్తుంది ఈ విధంగా. మనము విల్లాకి వెళ్ళగానే ఎదురుగానే మనకు హాల్, లివింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్, డైనింగ్ and master bedroom with attached washroom. పైకి వెళ్ళడానికి మెట్లు. పైన 2 bedrooms, లివింగ్ ఏరియా అండ్ 1 bedroomకి బిహైండ్ ఇలా స్విమ్మింగ్ పూల్ వస్తుంది, మినీ స్విమ్మింగ్ పూల్. ఈ ప్రాజెక్టుకి 3 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి బాచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ ద్వారా మనకి మార్నింగ్ లేవగానే ఎదురుగా కనపడుతుంది ఈ ప్రాజెక్ట్లో. అండ్ మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏ వైపు నుంచి చూసినా మనకు ఈ టెంపుల్ కనపడుతుంది.
సెకండ్లీ వచ్చి మన బుద్ధ స్టాచ్యూ. ఈ బుద్ధ స్టాచ్యూ అనేది ప్రతి జగస్వప్న ప్రాజెక్ట్లో మనకు కనపడుతుంది. బట్ ఈ స్పనస్టా ప్రాజెక్ట్లో స్పెషలైజ్గా హైట్ ఎక్కువ పెట్టారనమాట. మనము ఆ మెట్లెక్కి చుట్టూ బుద్ధుని చుట్టూ తిరిగేంత స్పేస్ కూడా పెట్టారు. అండ్ సరౌండింగ్స్ మంచి పార్క్ లాగా తయారు చేస్తారు. అండ్ అది కూడా నేను ఫర్దర్గా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత. అండ్ ఓఆర్ఆర్ నుంచి కూడా మనకి బుద్ధ స్టాచ్యూ కనబడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాకింగ్ ట్రాక్. ఈ వాకింగ్ ట్రాక్ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ 3 ఫోటో డెక్స్ వరకు మనము వాకింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో ఆర్ ఈవినింగ్ టైమ్స్లో. ఇందాక నేను చూపించినట్లు అంటే బుద్ధ స్టాచ్యూ అక్కడ రెడీ అయింది. సో ఆఫ్టర్ రెడీ అయిన తర్వాత ఈ విధంగా తయారు చేస్తారు. ఇక్కడ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అదే మాదిరిగా రావడానికి మొక్కలని తెప్పించారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మూడో అట్రాక్షన్ ఈజ్ ఫోటో డెక్. ఈ ఫోటో డెక్స్ అనేటివి 3 ఉన్నాయి ఇక్కడ. సో దాంట్లో ఒకటి మీకు చూపిస్తున్నాను. ఈ ఫోటో డెక్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. అండ్ ఈ ఫోటో డెక్ పైన నిలబడి చూసినప్పుడు ఇలా సరౌండింగ్స్ అన్నీ మనకు కనపడతాయి. మార్నింగ్ సన్ అండ్ అండర్ ఆ ఫోటో డెక్ కింద కూడా వాకింగ్ చేసుకునేటట్టుగా ఉంది. సో ఈ విధంగా వస్తుందన్నమాట ఈ ఫోటో డెక్. ఇలా ఇక్కడ కింద ప్లేస్ ఉంది. అలా నడుచుకుంటూ ఈ కొన నుంచి ఆ కొన వరకు కూడా వాకింగ్ చేసేటట్టు కన్వీనియంట్గా చేస్తారు. సో ఆ వర్క్ కూడా అవుతుంది. ఈ స్పనస్టా ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ కూడా వస్తుంది. సో ఆ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ sky view swimming pool, toddler swimming pool, mini theater, multipurpose hall, guest rooms, provision for restaurant, cafeteria, indoor outdoor gym, aerobics, fitness studio, meditation hall, provision for supermarket, indoor games, mini party area, barbecue decks on terrace. ఇప్పుడు నేను చూపించేది మీకు స్పనస్టా ఆఫీస్. మనం వెళ్ళగానే ఎదురుగానే మనకి బోన్సాయ్ చెట్టు కనబడుతుంది. పైనుంచి సూర్యకిరణాలు పడేటట్టుగా కూడా ఏర్పాటు చేశారు. అండ్ చుట్టూ రూమ్స్ కూడా ఉన్నాయి, ఆఫీస్ క్యాబిన్స్ అండ్ రూమ్స్ కూడా. అండ్ చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి అండ్ ఆఫీస్ వాళ్ళకి కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వడానికి కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేశారు. ఈ స్పనస్టా ప్రాజెక్ట్కి వితిన్ 15 minutes డిస్టెన్స్లో మనకి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ మనకు కన్వీనియంట్గా ఉన్నాయి. అండ్ సికింద్రాబాద్ అండ్ కోటి నుంచి కూడా బస్ సౌకర్యం కూడా ఉంది. నాగోల్ అండ్ ఉప్పల్ నుంచి 18 kilometers డిస్టెన్స్లో ఉంది ఈ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 and 10 మధ్యలో ఉంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు @Hyderabad Houses. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. ఒకవేళ మీరు ఈ హౌసెస్ ఈ ప్రాజెక్ట్ని చూడాలనుకుంటే, బుక్ చేయాలనుకుంటే కూడా
ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.